రైతు భరోసాకు నో సీలింగ్, సాగు చేసే భూములన్నిటికీ సాయం, ఆ స్కీమ్ అమలుకు రిమోట్ సెన్సింగ్ సహకారం, సంక్రాంతి నుంచి అమలు, ఎకరాకు 7,500 చొప్పున ఏటా 2 విడతలుగా పంపిణీ. ఈ నెల 30న జరిగే క్యాబినెట్ భేటీలో నిర్ణయం. ఇది గతం లోపల గత బీఆర్ఎస్ ప్రభుత్వము చెట్లు పుట్టలు గుట్టలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా రైతు బంధు సాయం చేసింది. రైతు బంధు సాయం లోపల ఎకరానికి 6,000 రూపాయలు చొప్పున ఇస్తే ఎన్నికల మేనిఫెస్టో లోపల 7,500 ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సందర్భం లోపల చెప్పింది. అధికారంలోకి వచ్చిన తర్వాత 7,500 ఇస్తామని చెప్పింది. అయితే గత కొద్ది రోజులుగా అటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీడర్లు రైతులకు అన్యాయం చేస్తున్నారని చెప్పేసి మాట్లాడుకుంటూ వచ్చారు. ప్రభుత్వం ఏర్పాటు జరిగిన తర్వాత ఏడాది పూర్తిగా వస్తున్న సందర్భం లోపల ఒక్కొక్క పథకాన్ని అమలు చేసుకుంటూ కాంగ్రెస్ పార్టీ ప్రజల లోపలికి వెళ్తూ ఉన్నది. ఈ క్రమం లోపలనే రైతు భరోసాను కూడా 7,500 ఇవ్వనున్నట్లుగా ప్రకటించింది. దీనికి ఏదైతే సాగు చేసే భూమి ఉంటుందో, నిజంగా వ్యవసాయదారులు పొలంలో అడుగుపెట్టి వ్యవసాయం చేసినటువంటి రైతుకే ఈ ఫలితం దక్కుతుంది. అద్భుతమైనటువంటి ఆలోచన. ఆ గతంలో ప్రజాధనాన్ని ఎంత దుర్వినియోగం చేసిరంటే మొత్తం మైనింగ్ వాటికి చెట్లుండి పుట్టలుండి గుట్టలు కూడా మైనింగ్ ఉన్న వాటికి కూడా రైతు బంధు ఇచ్చినటువంటి సందర్భం మనం చూసినాం. అట్లా దాదాపుగా ఎక్కువ శాతం ఉన్నటువంటి రైతులకే, అంటే ఎక్కువ శాతం ఉన్నటువంటి రైతులకు, నిజమైన రైతులకు నష్టం కలిగింది. ఎక్కువ డబ్బు ఉన్నటువంటి వాళ్ళకు ఈ రైతు బంధు పథకంతో ఎక్కువ లాభం కలిగింది. లక్షల కొద్ది రూపాయలు కూడా తీసుకున్నారు. ఈ దేశంలో లేకుండా విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ వ్యవసాయం చేయకున్నా కూడా రైతు బంధు పథకాన్ని పొందిన వాళ్ళు ఉన్నారు. దాంట్లో ఎమ్మెల్యేలు ఉన్నారు, మంత్రులు కూడా ఉన్నారు. ఇది మనందరికీ తెలుసు. గతంలో మంత్రులు ఎమ్మెల్యేలు కూడా రైతు బంధులు తీసుకున్నారు స్పష్టంగా. కానీ ఇప్పుడు మాత్రం సాగు చేసే భూమికి మాత్రమే రైతు భరోసా దక్కనున్నది. 7,500 రూపాయలు ఏడాదికి 2 సార్లు ఇచ్చేటువంటి అవకాశం ఉన్నది. దీంట్లో ఇది చూడండి దీంట్లో మరి రైతులను, నిజమైన రైతును ఎట్లా గుర్తించాలి? ఆ భూమి పైన పట్టా భూములన్నిటికీ కాకుండా వ్యవసాయం చేసే ప్రతి భూమికి పట్టా ఉంటుంది. ఆ పట్టా భూములన్నిటికీ కాకుండా వ్యవసాయం చేసేటువంటి రైతులకు మాత్రమే ఈ రైతు భరోసా పథకం అమలు కాబోతా ఉన్నది. 7,500 రూపాయలను. మరి దీంట్లో ప్రతి గ్రామంలో భూములు ఎన్ని ఉన్నాయి, అందులో ఎట్లా సాగు చేస్తున్నది, ఆ విలేజ్లో సాగు చేస్తున్న భూమి ఎంత ఉన్నది అనేటువంటి వివరాలు విలేజ్ అగ్రికల్చర్ ఆఫీస్ వద్ద ఉంటాయి. కానీ సాగు చేసే భూములకే పంట సాయం అందించాలనేటువంటి కండిషన్ పెట్టడం వల్ల ఫీల్డ్ స్థాయిలో సాగు భూముల వివరాలను గుర్తించే సమయం లోపల అవినీతి చోటు చేసుకునేటువంటి ప్రమాదం ఉన్నది. ఈ విషయాన్ని గ్రహించినటువంటి ప్రభుత్వము దీంట్లో రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీకి సంబంధించి వాళ్ళ శాటిలైట్ ద్వారా గుర్తించేందుకు మాత్రమే ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి సాగు చేస్తున్నటువంటి భూములను గుర్తించాలంటే ఇక్కడ రిమోట్ సెన్సింగ్ సపోర్ట్ ఖచ్చితంగా తీసుకునేటువంటి అవకాశం కూడా ఉన్నది. మరి రైతులకు చాలామంది ఒక సర్వే నెంబర్లో ఎంతమంది రైతులకు పట్టా ఉన్నది అనేటువంటి ముచ్చట తెలుసుడు చాలా కష్టమనేటువంటి అభిప్రాయం కూడా వ్యక్తమవుతూ ఉన్నది. మరి దీన్ని ఎట్లా గుర్తించాలి? మరి ఎంతమందికి దీని ద్వారా అసలైనటువంటి లబ్ధిదారులు ఎంతమంది పొందుతారు? మరి దాదాపుగా 13% కంటే ఎక్కువ మంది 10 లక్షల అంటే ఇక్కడ 10 ఎకరాల కంటే ఎక్కువ ఉన్నట్టు 13% మంది రైతులకే 10 ఎకరాల కన్నా ఎక్కువ భూమి ఉన్నది. మరి వాళ్ళ లెక్కలు కూడా తీస్తూ ఉన్నారు. వాళ్ళ కోసం కండిషన్ పెట్టడం వల్ల సర్కార్ పైన ఆర్థిక భారం ఏ మేరకు పడుతుంది అనేటువంటి ముచ్చట కూడా ప్రభుత్వం ఆలోచన చేస్తూ ఉన్నది. నిజమైనటువంటి రైతులను గుర్తించేందుకు ఫీల్డ్ లెవెల్ వెరిఫికేషన్ చేయాలనేటువంటి ఆలోచన లోపల ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. నిజానికి ఒక గ్రామంలో ఒక రైతు తన భూమిని సాగు చేసిండా లేదా అనేది ఇక్కడ ఏ అధికారితోటి అవసరం లేదు. పక్కనున్న రైతులే చెప్తారు, ఈ పొలంలో వ్యవసాయం జరిగింది, ఈ పొలంలో సాగు చేసిరని పక్కనున్న రైతులే చెప్తారు. కాబట్టి దాని గురించి పెద్ద అవసరం లేదు, అంటే క్లారిటీ ఇచ్చేస్తారు. కానీ గుట్టలు, కొండలు, బంజరు భూములు, వెంచర్లు, ఫామ్ హౌస్లకు పంట సాయం అందకుండా చేసేటందుకే ఇంత పకడ్బందీగా రిమోట్ సెన్సింగ్ను వాడేటువంటి ఆలోచన లోపల ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ఇక పోతే మరి రబీ లోపల ఈ సీలింగ్ వల్ల ప్రతి ఏటా యాసంగి కన్నా రబీ సీజన్ లోపల పంటల సాగు పెరిగేటువంటి అవకాశం ఉన్నది. దీంతో గత కాలం లోపల ఏదైతే
కాళేశ్వరం నీళ్ళతోటే మేము పంటలు బాగా పండించినామని చెప్తున్నారు కదా, ఆ కాళేశ్వరం నీళ్ళ అవసరం లేకుండానే ఈసారి ఆ, ఏడాది లెక్కల ప్రకారం వానకాలంలో 1,44,88,000 ఎకరాల లోపల సాగు చేస్తే యాసంగి లోపల 67.7 లక్షల ఎకరాల లోపల పంటలు సాగు చేసిర్రు. దీంట్లో ఏ పథకంతో అవసరం లేకుండానే జరిగింది.